ఆవు గ్రాసం తిన్నప్పుడు ఆవు యొక్క ఆత్మ ఆనందపడుతుంది, ఆకలి తీరింది అని, ఎక్కువ కష్టం లేకుండా. ఎప్పుడైతే ఆవులోని ఆత్మ ఆనందం పొందుతుందో ఆ గ్రాసం ఇచ్చినందుకు పొందింది. అందువల్ల ఆ ఆత్మ పొందిన ఆనందం కారణంగా తనలోనే ఎన్నో పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి సాధారణం ఎక్కడ ఏది జరిగినా, భజనలు జరిగితే మనలో కలిగే వైబ్రేషన్స్ వేరు, మనకి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ కలిగించే సౌండ్లతో ఉంటే మనలో కలిగే వైబ్రేషన్స్ వేరు. అట్లా మనలో మన మనస్సు యొక్క స్థితిని ఆధారంగా మనలో అన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. వాటి ప్రకారం గోవుకి ఆనందం కలిగిస్తూ ఆకలి తీరుస్తున్నప్పుడు తనలో ఉద్భవించేటువంటి ఆ పాలు కానీ, ఆ గోవు మయం కానీ, బలం కానీ, వాటివన్నిటి వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి ఇంకా లాభం కలుగుతుంది. గో పూజ కంటే కూడా గో సేవ ముఖ్యం, దయచేసి గమనించండి. ఓ దండలు వేసేసి, పసుపు రాసేసి, కుంకం రాసేసి, తోకెత్తేసి కుంకం మండిపోయేలా రాసేయకుండా చచ్చిపోతుంది. అది నీ పూజ కోసం, నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు. గో సేవ చేయాలి, గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి. అక్కడ గడ్డి పొగ వేస్తారు, వెయ్యాలి. గోవార్లు అవి లేకుండా చేస్తారు, పూర్వకాలం పెద్దలకు తెలుసు. అవన్నీ చెయ్యాలి. వాటికి శుభ్రంగా ఉండేలా పేడ తీయాలి, శుభ్రం చేయాలి. వాటిని దయచేసి మార్బుల్ గోశాలలో పెట్టకండి, జారిపోయి చచ్చిపోతాయి. అవన్నీ కూడా మట్టివే ఉండాలి, కింద మట్టే ఉండాలి. గోవుకు సుఖం అది. రోజు మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకని మన శుభ్రత కోసం మార్బుల్స్, నాపరాళ్ళు వేసేస్తే జారిపోతే ఆ గిట్టలు దాని మీద ఆనుకోవి. గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి. దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు. హారతి పళ్ళం పట్టుకుని దాని చుట్టూ 3 సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది. అది వీడు నన్ను అంటించేస్తాడేమో అని మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పూజ అంటే సేవ, గో పూజ అంటే గో సేవ, గమనించాలి. అది గో పూజ కంటే కూడా గో సేవ ముఖ్యం, దయచేసి గమనించండి. ఓ దండలు వేసేసి, పసుపు రాసేసి, కుంకం రాసేసి, తోకెత్తేసి కుంకం మండిపోయేలా రాసేయకుండా చచ్చిపోతుంది. అది నీ పూజ కోసం, నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు. గో సేవ చేయాలి, గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి. అక్కడ గడ్డి పొగ వేస్తారు, వెయ్యాలి. గోవార్లు అవి లేకుండా చేస్తారు, పూర్వకాలం పెద్దలకు తెలుసు. అవన్నీ చెయ్యాలి. వాటికి శుభ్రంగా ఉండేలా పేడ తీయాలి, శుభ్రం చేయాలి. వాటిని దయచేసి మార్బుల్ గోశాలలో పెట్టకండి, జారిపోయి చచ్చిపోతాయి. అవన్నీ కూడా మట్టివే ఉండాలి, కింద మట్టే ఉండాలి. గోవుకు సుఖం అది. రోజు మనం శుభ్రం చేసుకోవాలి. ఎందుకని మన శుభ్రత కోసం మార్బుల్స్, నాపరాళ్ళు వేసేస్తే జారిపోతే ఆ గిట్టలు దాని మీద ఆనుకోవి. గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి. దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు. హారతి పళ్ళం పట్టుకుని దాని చుట్టూ 3 సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది. అది వీడు నన్ను అంటించేస్తాడేమో అని మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పూజ అంటే సేవ, గో పూజ అంటే గో సేవ, గమనించాలి. ఆవు గ్రాసం తిన్నప్పుడు ఆవు యొక్క ఆత్మ ఆనందపడుతుంది, ఆకలి తీరింది అని, ఎక్కువ కష్టం లేకుండా. ఎప్పుడైతే ఆవులోని ఆత్మ ఆనందం పొందుతుందో ఆ గ్రాసం ఇచ్చినందుకు పొందింది. అందువల్ల ఆ ఆత్మ పొందిన ఆనందం కారణంగా తనలోనే ఎన్నో పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి సాధారణం ఎక్కడ ఏది జరిగినా, భజనలు జరిగితే మనలో కలిగే వైబ్రేషన్స్ వేరు, మనకి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ కలిగించే సౌండ్లతో ఉంటే మనలో కలిగే వైబ్రేషన్స్ వేరు. అట్లా మనలో మన మనస్సు యొక్క స్థితిని ఆధారంగా మనలో అన్నీ ఉత్పత్తి అవుతుంటాయి. వాటి ప్రకారం గోవుకి ఆనందం కలిగిస్తూ ఆకలి తీరుస్తున్నప్పుడు తనలో ఉద్భవించేటువంటి ఆ పాలు కానీ, ఆ గోవు మయం కానీ